మై నేమ్ ఈజ్ పోలాడి రామారావు. ఓకే, నా పేరు పోలాడి రామారావు, ఓసీజేఏసీ జాతీయ అధ్యక్షుడిని. ఓసీల హక్కుల సాధనకై ఓసీజేఏసీ జాతీయ కమిటీ మరియు వివిధ రాష్ట్రాల కమిటీల ఆధ్వర్యం లోపల నిన్న జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి లోపల నిర్వహించినటువంటి ఓసీల మహాధర్నాకు జాతీయ కమిటీ తరఫున తర్వాత మేము ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మందిగా స్వచ్ఛందంగా ఈ మహాధర్నాకు కదలి వచ్చి విజయవంతం చేసి వారు ఎన్నో వ్యయ ప్రయాసాలు పూర్తి అయినా కూడా రైల్వే టికెట్లను కానీ కొందరు వేరే ఇతర మార్గాల ద్వారా కానీ వచ్చి కూడా బ్రహ్మాండంగా దాదాపు ఒక 500 మంది వరకు కూడా వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి అంటే పాటలకు అతీతంగా నిన్న పాల్గొన్నారు. కాకపోతే మేము ఆహ్వానించినటువంటి కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం రానందుకు మా అందరం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాం. ఎందుకంటే మా ఓట్లు మా మద్దతుతో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు కానీ నిన్నటి దానికి సరే మేము మనకి అందరికీ వివిధ కేంద్ర మంత్రులకు వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల అధ్యక్షులకు మరియు ఎంపీలకు కూడా మేము వినియోగించడం జరిగింది. అలాగే మా డిమాండ్లన్నింటినీ కూడా మేము ఏవైతే నిన్న ప్రస్తావించినామో ఆ డిమాండ్లన్నింటినీ కూడా అందరికీ మేము ఈ వినతి పత్రాల ద్వారా ముందస్తుగానే కేంద్ర మంత్రులకు అందించినాం. పిఎం ప్రధానమంత్రి కార్యాలయం కూడా మేము పంపించడం జరిగింది. అనేక మంది కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి కూడా వినతి పత్రాలు అందజేసినాం. పార్లమెంట్ సభ్యులను కలిసి కూడా వినతి పత్రాలు అందజేసినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. నిన్న రాలేకపోయినందుకు మేము కొంచెం తీవ్ర అసంతృప్తికి లోనే అయినప్పటికీ కూడా మాకు మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా మేము ఎలాంటి వనరులు సమకూర్చుకున్న మా దగ్గర ఆ శక్తి లేనప్పటికీ కూడా వారు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేసినందుకు మేము ఎంతో వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చాలా రాష్ట్రాల లోపల ఇంప్లిమెంట్ అయితే లేవు. ముఖ్యంగా ఈ ఈడబ్ల్యూఎస్ అర్హత విషయం లోపల సర్టిఫికెట్లు జారీ విషయం లోపల కేంద్రాల అర్హత ఒక రకంగా ఉన్నది, రాష్ట్రాల అర్హత ఒక రకంగా ఉన్నది. తీసుకొని తహసీల్దార్లు ఇష్యూ చేసే సర్టిఫికెట్ల దగ్గర ఒక తీవ్ర జాప్యం చేసి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదు. అర్హత బాపతికి అర్హత గల వారికి కూడా ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొల్పి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ బాపతి విద్యా ఉద్యోగాల లోపల అవకాశాలు కోల్పోతారు. అందుకొరకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయడానికి అలాగే ఓసీలకు కూడా సంక్షేమ పథకాలు అందజేయడానికి ఒక నిర్దిష్టంగా ఒక జాతీయ స్థాయి లోపల ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇతర వర్గాలకు కమిషన్ ఉన్నాయో ఓసీలకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని జాతీయ స్థాయి లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు తర్వాత ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి దాని కొరకు వాళ్ళ ఓసీల స్థితిగతులు అధ్యయనం చేసడానికి ఒక ప్రత్యేక జాతీయ ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ నిన్న మేము వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రైతు పండించిన పంటలకు రైతు కూడా గిట్టుబాటు ధరకు అయ్యే విధంగా ఆ గిట్టుబాటు ధర నిర్ణయ భాగస్వామ్యం లోపల రైతు భాగస్వామ్యంతో గిట్టుబాటు ధర కల్పించడానికి కొరకు ఒక ప్రత్యేక జాతీయ స్థాయి లోపల రైతు చట్టం తేవాలన్నటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ రిజర్వేషన్ల అమలు లోపల జాప్యం నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారంగా రూల్ ఆఫ్ లా ప్రకారంగా అమలు చేయాలన్నటువంటి మరొక డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ అర్హతకు కూడా అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండే విధంగా ఒక 10 లక్షల వార్షిక ఆదాయం ఉండే విధంగా అది చేసుకుంటూ ఒక డిమాండ్ చేస్తూ అదే ఒకసారి ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒక 5 సంవత్సరాల కాలపరిమితి వరకు ఉండాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తూ అలాగే ఈడబ్ల్యూఎస్ బాపతి ఏవైతే వారికి కేటాయించిన పోస్టులు ఉంటాయో బ్యాక్లాగ్ పోస్టులు కూడా అదే ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలన్నటువంటి మరో ప్రధానమైన డిమాండ్ చేసుకుంటూ మరో అత్యంత ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ రిజర్వేషన్ల లోపల ఎవరైతే ఇతర వర్గీయులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కల్పించిన దాంట్లో కూడా ఏంటంటే రిజర్వేషన్లు అనుభవించిన కుటుంబాలు వారే అనుభవిస్తున్నాయి. అట్లాగా కాకుండా ఉండటానికి రిజర్వేషన్ల లోపల కూడా క్రిమిలేయర్ సిస్టమ్ అమలు చేస్తే
మిగతా వర్గాలలో కూడా ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల మిగతా పేదలకు కూడా లాభం జరుగుతుంది కనుక రిజర్వేషన్ల లోపల క్రిమిలేయర్ సిస్టమ్ పాటించడానికి ఒక చట్టం తేవాలని చెప్పి మేము ప్రత్యేకంగా క్రిమిలేయర్ చట్టం తేవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ రైతులకు రైతు బీమా ఏదైతే మనకు 59 సంవత్సరాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు 61 సంవత్సరాలు. అట్లా కాకుండా ఈ రైతు బీమా వర్తింపజేయడానికి 70 సంవత్సరాల వరకు కూడా ఈ అర్హత వయోపరిమితి పెంచాలని చెప్పి మరొక డిమాండ్ చేయడం జరిగింది. అలాగే రైతులకు ఈ ఈ ఏదైతే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నదో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా రైతు వ్యవసాయ విధానాలతో దానికి అనుసంధానం చేయాలని కూడా మరొక డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏ కులానికి కానీ ఏ ఇతర వర్గాలు కానీ ఎవరికి కానీ మేము వ్యతిరేకం కాదు. ఆర్థికంగా అన్ని వర్గాల పేదలకు సమన్యాయం జరగాలని చెప్పి మా డిమాండు. చాలామంది ఈడబ్ల్యూఎస్ మీద అవాకులు చవాకులు విసురుతున్నారు. వీరి సంఖ్య గింతానికి సంఖ్య గింతాని వాస్తవంగా జాతీయ స్థాయి లెవెల్లో చూసుకుంటే మా ఓసీల సంఖ్య 30%. కొన్ని రాష్ట్రాల్లో 19 ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 28 ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 30 ఉంది. యావరేజ్గా సగటు తీసుకుంటే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే 22.5 ఉన్నది. ఏది ఓసీల సంఖ్య. అందులోపల పఠాన్లు సయ్యదులు కూడా ఈ ఓసీలే. ఈ రకంగా జాతీయ సగటున 30% జనాభా ఉంది. మేము ఎందుకంటే మేము ఎవరికి వ్యతిరేకిస్తలేము, ఏ ఇతర వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఏది కానీ ఆర్థికంగా అన్ని వర్గాల సమన్యాయంతో జరగాలని చూస్తున్నాం. మేము కొందరు ఓసీయేతరులను కూడా మేము గౌరవిస్తున్నాం. వాళ్ళకు కూడా వాళ్ళ న్యాయమైన హక్కులు వాళ్ళకు కలగాలి. అందుకొరకు వాళ్ళ ఉద్యమాలకు కూడా మాకు ఒక అచంచలమైనటువంటి వారి మీద ఒక అభిమానం ఉంది. వారికి కూడా న్యాయం జరగాలని మా దాంట్లో కూడా మా ఉన్న రిజర్వేషన్ల అందులో అవాకులు చెవాకులు దుష్ప్రచారం చేయొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్టామల కొరకు ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పోయిన నెల 11న మేము వరంగల్ లోపల రాష్ట్ర స్థాయి ఒక సింహగర్జన సభను 50,000 నుంచి 60,000 వరకు మందితో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించుకున్నాం. అందులో తీసుకున్న నిర్ణయం మేరకే నిన్న జంతర్ మంతర్ వద్ద ఒక బ్రహ్మాండమైనటువంటి మహాధర్నాను అందరి సహకారంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. అది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందుకొరకే ఆ విజయంలో ఈ పోరాటం ఇంతతో ఆగదని, ఏదైతే ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఈ డిమాండ్లను ఏవైతే ముఖ్య డిమాండ్లను ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మేము వచ్చే పార్లమెంట్ సమావేశం వరకు మేము వేచి చూస్తాం. మరో 6 నెలల వరకు వేచి చూసి ఒక కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం. మేము ఎవరికి కూడా ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక కులానికో మేము కొమ్ము కాసే పరిస్థితి లేదు. మాకు ఎట్లయితే మేము ఒక 20 ఏళ్ళుగా మేము అన్ని ఓసీల ఉద్యమంతో పాటు రైతుల ఉద్యమాన్ని కూడా మేము చేస్తున్నాం. కనుక మా డిమాండ్లని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిన్నటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ మహాధరణ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడదా ప్లీజ్.